అండి. మనం ఇప్పుడు ఫోర్త్ హస్త ఇవాళ హస్త వినియోగాస్‌లో ఫోర్త్ హస్త మనం చెప్పుకోబోతున్నాం. కత్తెరి ముఖము. ఇది కత్తెరి ముఖము. సో, చూడండి పతాకము, త్రిపతాకము, అర్ధ పతాకము, కర్తరి ముఖము. సో, కర్తరి ముఖం అంటే సీజర్స్. ఆ వర్డ్‌లోనే ఉంది. కత్తరి ముఖః. కత్తరి ముఖం అంటే సీజర్స్. సో, ఆహ్, ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ 3 వీడియోస్ మీరు క్లియర్‌గా హస్త వినియోగాస్ ఏవైతే నేను పోస్ట్ చేశానో అవి క్లియర్‌గా చూడండి. ఎందుకంటే నేను సెపరేట్‌గా వేరే వీడియోస్ కూడా సాంగ్స్ ఒక్కొక్కటి నేను పోస్ట్ చేస్తున్నాను. పార్ట్స్ కింద. ఆ పార్ట్స్‌లో నేను ఏవైతే హస్తాస్ యూజ్ చేశానో, ఎందుకు యూజ్ చేశాననేది మీకు ఆ హస్త వినియోగాస్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, అవి మాత్రం స్కిప్ చేయొద్దు. అవి చూడండి. అండ్ మీరు నేర్చుకునే వాళ్ళు కంపల్సరీగా 'ఐగిర్ నందిని', 'స్వాగతం కృష్ణ' అండ్ పిల్లలకి, పెద్దవాళ్ళకి ఆగస్ట్ 15థ్ వస్తుంది కాబట్టి మీకొక దేశభక్తి సాంగ్ కూడా చేయాలనుకుంటారు చాలామంది. సో, అది పోస్ట్ చేశాను. ఇవాళ నేను 'క్షీరాబ్ది కన్యకు' నేను స్టార్ట్ చేశాను. చాలా అంటే చాలామంది ఇష్టంగా చేయాలనుకుంటారు ఈ సాంగ్. ఎప్పుడు పాడడమే కానీ అదే డాన్స్‌లో చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? సో, ఈసారి మీరు చేసుకునేటప్పుడు, మీరు పూజ చేసుకునేటప్పుడు నేర్చుకోవడం అంటే డైరెక్ట్‌గా సాంగ్ పాడడమే, వినడమే కాకుండా అది చూసి కూడా నేర్చుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ఈ పాటలోకెళ్ళిపోదాం. 'కత్తరి ముఖ' హస్త వినియోగాస్‌లో ఫోర్త్ వన్. అసంయుత హస్తాస్‌లో కూడా. ఇది అసంయుత హస్తాస్ అంట. సింగిల్ హ్యాండ్ జెస్చర్స్‌ని అభినయ దర్పణం ప్రకారం వీటిని ఏమంటారంటే అసంయుత హస్తాస్ అని చెప్పని అంటాము. సో, కత్తరి ముఖః వినియోగాస్ చూడండి ఫస్ట్‌ది. శ్రీ పుంష సో, ఫస్ట్ చూడండి శ్రీ పుంసయోస్తు విశ్లేషే. శ్రీ పుంసయోస్తు అంటే వుమన్‌ని, మెన్‌ని శ్రీ పుంసయోస్తు విశ్లేషే. విశ్లేషే అంటే డిఫరెన్స్ కదా! సో, వుమన్‌ని, మెన్‌ని వేరు చేసి చెప్పడానికి. ఆ అమ్మాయి, అబ్బాయి అంటే డాన్స్‌లో తను అమ్మాయి, తిను అబ్బాయి తెలుసా? వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. లేదంటే ఇలా కూడా చెప్పొచ్చు. హ్మ్. తను అమ్మాయి, ఈ అమ్మాయి, ఈ అబ్బాయి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇది డబుల్ హ్యాండ్ జెస్చర్స్. నేనిది డబుల్ హ్యాండ్ జెస్చర్స్ అంటే సంయుక్త హస్త స్టార్ట్ చేసేటప్పుడు దీని మీనింగ్ చెప్తాను మీకు. సో, మీరక్కడ చూడొచ్చు. ఇప్పుడు మాత్రం చూడండి. శ్రీ పుంసయోస్తు విశ్లేషే. నెక్స్ట్. నెక్స్ట్ విపర్యాసపదేపివ. విపర్యాసపదేపివ అంటే ఇది లేదా అది. ఇది లేదా అది అలా చెప్పడానికి. ఇదే సేమ్ నేను పతాక హస్త వినియోగాస్‌లో కూడా చెప్పాను. ఏది? తత్ర తత్రేటి వాసవే అని చెప్పని తత్ర తత్రేటి వాసుకే. అది కూడా సేమ్. ఇది లేదా అది అక్కడ పెట్టు. ఈ ఎగ్జామ్ లేదంటే ఆ ఎగ్జామ్ ఏదో ఒక ఎగ్జామ్‌లో రాస్తావు. నువ్వు పాస్ అవుతావు. సో, ఏముంది? సేమ్ ఇది కూడా అంతే. 1 అండ్ 2 విపర్యసపదేపివ. నెక్స్ట్‌ది. లుంటనే. లుంటనే అంటే రోల్ చేయడం. మంచం మీద పడుకొని చూడండి. నైట్ మంచం మీద పడుకొని పొద్దున్నే లేసి దుప్పటిని రోల్ చేస్తున్నాను నేను. నార్మల్‌గా మడత పెడతాము. నేను దాన్ని రోల్ చేస్తున్నాను. అలా కూడా చెప్పొచ్చు. లేదంటే ఆ దుప్పటిని ఎందుకు అలా వదిలేసావు? దాన్ని రోల్ చేసి లోపల పెట్టి డోరేయ్. చూసారా? లుంటనే అంటే రోల్ చేయడం. నెక్స్ట్‌ది నయనంతేచ. నయనంతేచ అంటే కళ్ళు మనం ఇలా తిప్పేస్తూ ఉంటాం. లేదంటే
ఏంటి అని చెప్పని అడుగుతూ ఉంటాం. ఈ ఎడ్జ్‌ని అంటే ఐని చూపించడానికి ఇలాగా, లేదంటే ఇలాగా ఐని చూపించడానికి కత్తెరి ముఖం యూజ్ చేస్తాం. సపోజ్ విష్ణుమూర్తి కాదు. అమ్మవారిది మీనం లాంటి కళ్ళు అంటాం కదా! మీనాక్షి అమ్మవారిది చూడండి. ఇలాగా. ఇలా చూపించొచ్చు. లేదంటే స్వామివారిది కమలం లాంటి కళ్ళు. సారీ. అది కూడా ఇలా చూపించొచ్చు. మీనం లాంటి కళ్ళు అన్నప్పుడు, లేదంటే కమలం లాంటి కళ్ళు అన్నప్పుడు కూడా చూపించొచ్చు. ఓకే. సో ఇదనమాట. అంటే మీనం లాంటి కళ్ళు ఎందుకు మీరు ఇలా ఎందుకు పెట్టారు అంటే, నెక్స్ట్‌ది నయనం తేజ. నయనం తేజ అంటే మనం జనరల్‌గా ఇలా చూస్తూ ఉంటాం. ఏంటి? ఎందుకొచ్చావు? ఇక్కడికి ఎందుకొచ్చావు? అని అడుగుతూ ఉంటాం కదా! అంటే మాట్లాడకుండా కోపంలో ఉన్నప్పుడు, సిగ్గుపడుతున్నప్పుడు అలా చేస్తూ ఉంటాం. సో, ఐని రిప్రజెంట్ చేయడానికి కత్తెరి ముఖం యూజ్ చేస్తాం. స్వామివారిది కమలం లాంటి కళ్ళు అని. చూడండి డాన్స్‌లో కమలం లాంటి కళ్ళు చూపిస్తూ ఉంటాం కదా! సో, అది ఐస్‌ని రిప్రజెంట్ చేయడానికి ఎడ్జ్ ఆఫ్ ది ఐ అంటాము. లేదంటే ఐని రిప్రజెంట్ చేయడానికి మనం కత్తెరి ముఖం యూజ్ చేస్తాం. నెక్స్ట్ మరణి. డెత్‌ని చూపించడానికి కూడా మనం కత్తెరి ముఖం యూజ్ చేస్తాం. నెక్స్ట్‌ది భేద భావనే. భేద భావనే అంటే కన్నింగ్ అండ్ ఒకళ్ళని డిస్క్రిమినేట్ చేయడానికి, లేదంటే తనెంత కన్నింగో తెలుసా? లేదంటే ఏదన్నా అవునా? సరే. నీకు అమ్మాయి గురించి తెలుసా? అమ్మాయి ఎంత కన్నింగో తెలుసా? ఎప్పుడు చూడు అవే ఆలోచనలు. సో, ఏదన్నా ఒక తేడాగా ఆలోచిస్తున్నప్పుడు, లేదంటే కన్నింగ్ వేషాలు చూపించేటప్పుడు కత్తెరి ముఖం యూజ్ చేస్తామనమాట. ఎందుకు ఆ ఎక్స్‌ప్రెషన్ పెట్టి చేశారంటే, నార్మల్‌గా ఏదన్నా ఆ ఒక్క ఎక్స్‌ప్రెషనే కాదు, నార్మల్ కన్నింగ్ చూపించేటప్పుడు ఆ ఎక్స్‌ప్రెషన్ పెట్టొచ్చు. లేదంటే అలా కూడా చేయొచ్చు. చెప్తా. ఇంకో ఆలోచన కూడా ఉంది. సో, అది. ఏంటిదంటే భేద భావనే టు డిస్క్రిమినేట్ అనమాట. నెక్స్ట్ విద్యుద్ధర్తే అంటే లైట్నింగ్. థండర్ ఉరుములు పడుతున్నాయి అలా చూపించడానికి కూడా మనం కత్తెరి ముఖం యూజ్ చేస్తాం. నెక్స్ట్ అక్షయ విరహే అంటే సపరేషన్ ఆఫ్ కపుల్స్. అంటే ఒక కపుల్, నీకు తెలుసా మా ఇంటి పక్కన వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. ఏమైందో తెలీదు. ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉండేవాళ్ళు. సో, నేను ఇక్కడ ఏం చెప్పానంటే, ఇది ఏదైనా గొడవని రిప్రజెంట్ చేయడానికి, లేదంటే ఎనిమీస్‌ని రిప్రజెంట్ చేయడానికి పెడుతూ ఉంటారనమాట. సంయుక్త హస్తాస్‌లో మీకు దీని యూజెస్ నేను చెప్తాను. సో, ఇక్కడ చూడండి. సెపరేషన్. ఒక కపుల్‌ని సెపరేట్ అయిపోయారు అని చెప్పడానికి కత్తెరి ముఖం యూజ్ చేస్తాం. దానికి అక్షయ విరహే. సో, ఇక్కడ చూడండి, ఒక కపుల్‌ని అంటే సెపరేషన్ ఆఫ్ కపుల్‌ని రిప్రజెంట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఏంటిది? అక్షయ విరహే అంటే సెపరేషన్ ఆఫ్ కపుల్స్ అనమాట. నెక్స్ట్ హస్త వినియోగ ఏంటంటే, కత్తెరి ముఖంలో పతనే తద అంటే కింద పడిపోవడం. సో, కింద పడిపోవడం పతనే తద కింద పడిపోయాడు.
సో, ఇందాక మరణం దానికి పెడతాము అండ్ పతనే తథ అన్న దానికి కూడా చూపిస్తామన్నమాట. సో, డిఫరెంట్ ఒకటే అయినా డిఫరెంట్ మీనింగ్స్‌లో చెప్తాము. డిఫరెంట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అన్నీ డిఫరెంట్‌గానే ఉంటాయి. ఒకదాన్నే మనం ఒకేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని లేదు. వర్డ్‌ని బట్టి, దాని యొక్క మీనింగ్‌ని బట్టి, దాని వెనకాలున్న అర్థాన్ని బట్టి మనం మార్చుకుంటూ ఉంటాం. అలా అని ఇక్కడున్నయే కాదు, డిఫరెంట్‌గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి పర్టిక్యులర్‌గా ఇవి నేర్చుకోవాల్సినయి. సో, ఇవి నేర్చుకుంటే మీకు దేనికి యూజ్ చేయొచ్చు అనేది ఒక ఐడియా ఉంటుంది. ఇవి మాత్రం కంపల్సరీగా నేర్చుకోవాలి. నెక్స్ట్ కత్తెరి ముఖం ఏంటంటే లటా. నెక్స్ట్ కత్తెరి ముఖ హస్త ఏంటంటే లతాయాం. లతాయాం అంటే క్రీపర్. మనకేదన్నా ఒక చెట్టుని చూస్తే బయట సన్నగా ఒక క్రీపర్ మనం ఏంటి పారాసైట్ అని చెప్పమని నేర్చుకుంటాం. ఇలా చుట్టుకొని ఉంటుంది పారాసైట్. సో, దాన్ని డాన్స్‌లో ఇట్లాగా ఒక క్రీపర్. చెట్టు. చెట్టుకి క్రీపర్ చుట్టుకొనుంది. అదిగో క్రీపర్. అలా చూపించొచ్చు. సో, ఇది. ఒకసారి కత్తెరి ముఖ హస్తాస్ మళ్ళీ చూడండి. స్త్రీ పుంసయోస్తు విశ్లేషే. నెక్స్ట్ ఒకసారి కత్తెరి ముఖ హస్తాస్ అన్నీ చూడండి. శ్రీ పుంసయోస్తు విశ్లేషే సపర్యా విపర్యా సపదేపివ. నెక్స్ట్ చూడండి. శ్రీ పుంసయోస్తు విశ్లేష. ఒకసారి కత్తెరి ముఖ హస్తాస్ అన్నీ చూడండి. శ్రీ పుంసయోస్తు విశ్లేషే విపర్యా సపదేపివ లుంటని నయనాంతే చ మరణి భేదభావనే విద్యుదర్తే యక్షయా విరహే పతనే తథా లతాయాం. సో, చూసారు కదా, ఇవి కత్తెరి ముఖ హస్త వినియోగాస్. నెక్స్ట్ హస్త వినియోగాస్లో మనం మయూర హస్త వినియోగాస్ నేర్చుకున్నాం. ఓకేనా, ఇది మయూరం అంటాం. ఈ హస్త వినియోగాస్ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నేర్చుకుందాం. సో, అంతవరకు ఈ ఏవైతే 4 హస్తాస్ మీకు చెప్పానో, ఎక్స్ప్లెయిన్ చేశానో అవి కంపల్సరీగా నేర్చుకోండి. అందరికీ షేర్ చేయండి, నేర్చుకోమని చెప్పండి. సో, వాళ్ళు కూడా నేర్చుకొని అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకు నవ్వాను అంటే చాలామంది చూసి ఇట్లా తోసేస్తూ ఉంటారనమాట. మాకొచ్చేసాయిలే అని. ఓన్లీ హస్తాస్ వరకే తెలుసు, వాటి వెనకాల ఉన్న మీనింగ్స్ తెలియవు. అందుకని చెప్పని కంపల్సరీగా షేర్ చేయండి, నేర్చుకోమని చెప్పండి. అందరినీ నేర్చుకోమని చెప్పండి, క్లియర్గా నేర్చుకోమని చెప్పండి. దాన్ని బట్టి మీనింగ్ని బట్టి వాళ్ళని కంపోజ్ చేసుకోమని చెప్పండి. అండ్ మేము విడిగా వీడియోస్ కూడా చేస్తున్నాము. సాంగ్ని మీరు రిక్వెస్ట్ చేసిన సాంగ్కి మేము అది కొరియోగ్రాఫ్ చేసి మీకు ఈజీగా ఉండేలాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తూ ఉన్నాము. సో, మీరు ఆ వీడియోస్ కూడా రిఫర్ చేయండి, చూడండి, నేర్చుకోండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.